వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ వీడియోస్లో నా సెకండ్ వీడియో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో మినిమం దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా చేయొచ్చు. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి లేకపోతే క్రిస్మస్కు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకుని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అంత కారం వేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని దీన్ని కొంచెం 1.5 కప్ అంత పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మ్యారినేట్ చేసుకుంటే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి. అలాగే దీంట్లోకి ఒక లెమన్ తీసుకొని దాన్ని ఇలా రసం పిండేసి దీన్ని మరి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం దీంట్లో ఉల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా అలాగే పాన్లోకి మనం ఉల్లిపాయలు ఉంచుకొని దాంట్లోకి మరి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు, షాజీరా వేసామండి. పల్లవాక్కుంటే ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం అప్పుడే మ్యారినేషన్ అప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఇది లో ఫ్లేమ్లోనే కొంచెం వేగనివ్వండి. సో ఇలా వేగాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని 1/2 kg చికెన్ని దీంట్లో వేసి ఒక నిమిషం పాటు దీన్ని ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనూ ఒక 1/2 గ్లాస్ అంత నీళ్ళు పోసి తర్వాత 1 కప్ అంతా లేదా 1/2 కప్ అంతే సరిపోతే దీంట్లోకి పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, మ్యారినేషన్ అప్పుడే ఉప్పు వేశారు కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు. అలాగే 2 టేబుల్ స్పూన్లంత కారం వేసాను స్పైసీ కోసము. సో మీకు కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళైతే 1 టేబుల్ స్పూనే వేసుకోండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పెడితే చూడండి మనం వేసిన ఆయిల్ అంతా సైడ్స్కి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకొని దీన్ని ఒకసారి తిప్పి పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపల మనం ఒక పాత్రలో ఇలా నీళ్ళు తీసుకొని దీంట్లో హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, యాలకులు వేసి మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా కొంచెం 10 నిమిషాల పాటు నానబెడితే ఇలా కొంచెం మెత్తగా అవుతుంది కదండి. అన్నం కూడా బాగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మనం 80% ఉడికిన ఈ బియ్యాన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. 1/2 kg బియ్యానికి 1/2 kg చికెన్ అండి. 1:1 రేషియో ఎప్పుడైనా కానీ బియ్యం కానీ చికెను. సో 80% 90% తర్వాత కొంచెంసేపు ఉండి ఒక 5 నిమిషాల పాటు మరి కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా వేసుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన మనం ఇలా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని లెమన్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుందని. అలాగే లెమన్ తీసుకొని లెమన్ కూడా ఇలా పిండేసుకొని తర్వాత మనం తీసి పెట్టుకున్న ఇలా బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేసుకొని దానిపైన మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన అక్కడక్కడ మనం గోడంబి కూడా వేసుకున్నాం కొన్ని. ఇది ఆప్షన్ అండి. ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మనం దమ్ పెడితే చాలా చాలా టేస్టీగా చూడండి ఎంత పొడి పొడిగా అన్నం ఉందో. అలాగే మసాలా కూడా చాలా టేస్టీగా స్పైసీగా బాగుందండి. తప్పకుండా ఈ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ ట్రై చేయండి, లేకపోతే ఈ సండేకే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా హాట్గా సర్వ్ చేసుకోండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.